పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో డజన్ సీట్లు గెలవడమే ఆ పార్టీ లక్ష్యమా? అగ్రనేతలతో టూర్లతో కేడర్లో కొత్త జోష్ తీసుకొచ్చేందుకు కొత్త రూట్ ప్లాన్ చేస్తుందా? దక్షిణాదిన తెలంగాణ నుంచే మెజారిటీ సీట్లు సాధించాలని కాంగ్రెస్ జూటా మాటలకు మోసపోయిన ప్రజానికాన్ని ఆకట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందట. అసలు ఆ పార్టీ ఏది? వారి బిగ్ ప్లాన్ ఏంటి? వాచ్ ది స్టోరీ. రాష్ట్రం నుంచి కనీసం 10 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు అనుగుణంగా ప్రచారాన్ని ఉధృతం చేయబోతోంది. పెద్ద సంఖ్యలో బహిరంగ సభలు, రోడ్డు షోలు నిర్వహించి సత్తా చాటేందుకు పార్టీ నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పార్టీ సభ్యులకు మద్దతుగా అగ్రనేతలు రంగంలోకి దిగనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో సుడిగాలి ప్రచారం చేయనున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ కానుంది. అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియను పెద్ద ఎత్తున నిర్వహించి క్షేత్రస్థాయిలో క్యాడర్లో మరింత జోష్ తీసుకురాబోతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. నామినేషన్ల దాఖలు సందర్భంగా పార్టీ జాతీయ నేతలు హాజరవుతున్నారన్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత పార్టీ అగ్రనేతల ప్రచార సభలు ఉంటాయని, మే 11 వరకు వీటిని నిర్వహిస్తామని తెలిపారు. మోదీ, అమిత్ షా, నడ్డాలతో కనీసం 15 బహిరంగ సభలు, 2 లేదా 3 భారీ రోడ్ షోలు నిర్వహించాలని చూస్తోంది బీజేపీ. అయితే వాటిని ఏ ప్రాంతాల్లో జరపాలి అన్నదానిపై కసరత్తు జరుగుతోంది. ఇక గత నెల 12న హైదరాబాద్కు వచ్చిన అమిత్ షా పార్టీ సంస్థాగత పటిష్టతపై క్యాడర్కు, నేతలకు పలు సూచనలు చేశారని, ఇందుకు అనుగుణంగా పోలింగ్ బూత్ స్థాయి కార్యక్రమాలు, పార్లమెంటు సెగ్మెంట్లు, సమ్మేళనాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యే నాటికే పార్లమెంటు సెగ్మెంట్ల సమ్మేళనాలు పూర్తి చేస్తామని, ఆ తర్వాత నుంచి ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరించి ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ఎక్కడికక్కడ ఇంటింటి ప్రచారం జరుపుతున్నారని, ప్రధానిగా మూడోసారి మోదీ ఎందుకు రావాలో అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే బీజేపీని ఎక్కువ స్థానాల్లో గెలిపిస్తే రాష్ట్రానికి జరిగే ప్రయోజనాలను వివరిస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో పార్టీ జాతీయ అగ్రనేతల ప్రచారం తమ విజయావకాశాలను మరింత మెరుగుపరుస్తుందని బీజేపీ మరో నాయకుడు ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు పాల్గొనని పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం చేయబోతున్నారు. గత నెల మొదటి వారంలో రాష్ట్రంలో పర్యటించిన మోదీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్, జహీరాబాద్ ఎంపీ సెగ్మెంట్లలో ఈ సభలు జరిగాయి. అనంతరం గత నెల 15న మల్కాజ్గిరి, 16న నాగర్ కర్నూల్, 18న నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జగిత్యాలలో నిర్వహించిన ఎన్నికల సభల్లో మోదీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వీటిని మినహాయించి మిగిలిన పార్లమెంటు నియోజకవర్గాల పరిధుల్లో మోదీ సభలు ఏర్పాట్లు చేయబోతున్నట్లు బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. ఏ కేంద్రాల్లో వీటిని నిర్వహించాలన్న దానిపై కసరత్తు జరుగుతోందని ఆయన తెలిపారు. అమిత్ షా, జేపీ నడ్డాల సభలు కూడా మోదీ హాజరు కాని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు వివరించారు. మొత్తానికి కమలదళం తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేసేందుకు సంసిద్ధమైంది. పార్టీలో ముఖ్య నేతలను బరిలో నిలిపింది. దీంతో బడా లీడర్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. లోక్సభ ఎన్నికల నాటికి కమలం పార్టీలో మరింత జోష్ తీసుకొచ్చేందుకు మోదీ చరిష్మా, బీజేపీ స్కీమ్లను ప్రజల్లోకి ప్రత్యేకంగా తీసుకెళ్లనున్నారు.